కుంతి మాదిరి మాటలు విన్న ఋషులు అక్కడికొచ్చి ఇలా అన్నారు. ప్రాణులారా, మీ ఇద్దరి పుత్రులు ఇంకా పిల్లలే. వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసే బాధ్యత మీ మీద ఉంది. మేమైతే మీ పిల్లల్ని హస్తినాపురానికి చేర్చగలం. కానీ ధృతరాష్ట్రుడు అక్కడున్న సంపదని, రాజు పొజిషన్ ని అన్ని అతనికి అనుకూలంగానే అతని పిల్లలకే రావాలన్నట్టు చూసుకుంటాడు. న్యాయంగా చూడడనే విషయం మాకు తెలుసు. కుంతీదేవి, నీకు నీ పిల్లలకి కుంతి భోజుడు ఇంకా వృష్ట వంశీయుల అండ ఉంటది. మాద్రికి చాలా బలవంతుడైన శల్యుడి అండ ఉంటది. ఇవన్నీ అవసరం పడతాయి మీ పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో. ఇలా వీళ్ళందరి హెల్ప్ తో, అలాగే హస్తినాపురంలో మీ రిలేటివ్స్ హెల్ప్ తో మీ పిల్లలకి న్యాయం జరిగేలాగా మీరు చూడాలి. అది మీ భర్త పట్ల మీ కర్తవ్యం. భర్తతో సహగమనమే కాకుండా చాలా వేరే మంచి దారులు కూడా ఉన్నాయి బతకడానికి. ఇంకిప్పటి నుంచి సాల్ట్ ఉన్న ఫుడ్ అంతా మానేసి జీవితం అంతా కింద పడుకొని ఇలాంటి టఫ్ ఫేజ్ లో బాడీని మైండ్ ని బాగా ట్రైన్ చేసి మీ భర్తతో కలిగిన మీ పిల్లల్ని కర్తవ్యంతో పెంచి మీ భర్త ఉద్దేశాలేంటో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని స్ట్రాంగ్ గా పెంచడం మీదే ఫోకస్ చేసి బతకడం ఇంకొక దారి. ఇలా అయితే మీరు మీ పిల్లల్ని భర్తని ఇద్దరిని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. ఇది మన పెద్దలు చెప్పిన దారే. సో మీరు సహగమనం గురించి ఆలోచించకండి అని చెప్పారు. అప్పుడు కుంతి ఏమందంటే, మీరు నా భర్తకి గురువులు, మీ మాటలు దైవంతో సమానం. నా భర్త బిడ్డల పట్ల బాధ్యత వహించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బాధ్యత వహిస్తూ మీరు చెప్పిన లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ బతుకుతాను, ఈ డెసిషన్ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పింది. అప్పుడు మాద్రి ఇలా అంది, కుంతితో నేను చాలా రోజులున్నాను. ఆమె శక్తి సామర్థ్యాలేంటో నాకు తెలుసు. నా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకాలు చేయగలుగుతుందని నమ్మకం నాకుంది. కానీ ఇంత నిష్టగా, నిగ్రహంతో ఈ లైఫ్ స్టైల్ పాటిస్తూ పిల్లల్ని పెంచడం నా వల్ల కాదు. నాలో అంత శక్తి సామర్థ్యాలు లేవు. దానివల్ల వచ్చి సద్గుణాలకు నాకు అర్హత లేదు. సో నాకు సహగమనం ఒకటే దారి. నన్ను నా భర్తతో తగలబెట్టేయండి అని చెప్పింది. తర్వాత తన పిల్లల్ని వన్ లాస్ట్ టైం చూసుకొని కుంతికి అప్పచెప్పింది. ఆ పిల్లలందరికీ ఒకటే చెప్పింది, ఇప్పటి నుంచి కుంతి మీ అమ్మ. మీ నాన్న చనిపోయాడు, కానీ యుధిష్ఠిరుడు మీ అందరిలో పెద్దవాడు. సో అతను ఏం చెప్తే అదే చెయ్యాలి. అతనే మీ నాన్న పొజిషన్ లో ఉంటారు. ఎప్పుడైనా సత్యాన్ని, ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడ్డవాడే గెలుస్తాడు. వాడికి అసలు ఓటమి ఉండదు అని చెప్పింది. అలా చెప్పి తన బాడీని పాండు బాడీ గట్టిగా కట్టేసి దహన సంస్కారాలు చేయమని ఆదేశించింది. పాండుతో పాటు కాలిపోయింది.